నాగేష్ ముద్దిరాజు గారు అనేది కాంగ్రెస్ పార్టీ అనాలా లేదంటే బీఆర్ఎస్ పార్టీ అనాలా? Yes, I am comfortable in BRS party. సామాన్య కార్యకర్తలాగా ఉంటున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ రాష్ట్రం అన్న ఒక గ్రంథం ఉంటే దాని కవర్ పేజీ, చివరి పేజీ, ముందు మాట, చివరి మాట, అందులో ఉన్న ప్రతి అక్షరము, ప్రతి పదము కేసీఆర్. కేసీఆర్ పైన అసలు మీ వ్యక్తిగతంగా అభిప్రాయం ఏంటి? చరిత్ర సృష్టించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి భారతదేశం చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చిత్రపటంలో నిలిపిన వ్యక్తి కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ 2023లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పైన ఒక కళ్ళబొల్లి మాటలు, ఒక ప్రజలు నమ్మించాలనే ప్రయత్నంతో అధికారంలోకి వచ్చింది. గతంలో చూసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటే కేసీఆర్ గారి ముందు చూపు, కేసీఆర్ గారు నిలిచింది. కవిత గారి వల్ల పార్టీకి నష్టమే అంటారు. ఆలోచించి మాట్లాడాలి. ఇన్ని అంశాలపైన ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇంత గానం ఆమె కాంగ్రెస్ కంటే ఎక్కువ మా బీఆర్ఎస్ పార్టీ పైనే నిందలు వేస్తుంది. బీజేపీ కాంగ్రెస్ రెండింటి మధ్య ఉన్న బాండింగ్ పైన బీజేపీ కాంగ్రెస్ రెండు అవిభక్త కలవలు, బడే బై చోటే బై లాగా వాళ్ళ బాండింగ్ నడుస్తుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావడం అనేది కళ. తెలంగాణలో బీజేపీ వాడిపోయిన పువ్వు, రెక్కలు విరిగిన కమలం. సడన్ గా పార్టీ చేంజ్ చేయడానికి కేవలం ఎమ్మెల్యే టికెట్ రాకపోవడమే అంటారా? ఎమ్మెల్యే టికెట్ కూడా ఒక కారణం. గత 2 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పనితీరు మీరు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఫిల్ట్ అయిన అగచర్లు అయినా సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడమే కాకుండా గ్రూప్ 1 విద్యార్థులకు అన్యాయం జరిగితే కూడా వారి పక్షాన కూడా నిలబడి పోరాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన అసలు మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా అతను ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉండే, ముఖ్యమంత్రి గోల్ రీచ్ అయింది. ముఖ్యమంత్రి గారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఇంత తొందరగా వ్యతిరేకతను కూడగట్టుకోవడం. కేటీఆర్ అండ్ హరీష్ రావు పైన అసలు మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? భారతదేశంలో ఉన్న ఐటీ మినిస్టర్ల అందరికీ బెస్ట్ ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ గారు. అతను తీసుకొచ్చిన విదేశీ సంస్థల వల్ల తెలంగాణ పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. కేటీఆర్ గారు తెలంగాణ యూత్ కి ఒక ఐకాన్ లాగా. హరీష్ రావు గారు 24/7 జర్నీ ఫర్ జస్టిస్, పేద ప్రజల పక్షాన పోరాటం. అసెంబ్లీ కూడా కలగలాడిస్తారు హరీష్ రావు. చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ పొలిటీషియన్స్ ఇద్దరు. కాంగ్రెస్ పార్టీలో అసలు మీ రీఎంట్రీ ఎప్పుడు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో రీఎంట్రీ అనేది ఆలోచన లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఐఎమ్ కంఫర్టబుల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.